మన ఎపిసోడ్ లో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లు టైం బేస్డ్ రౌండ్. ప్రిన్సెస్ వియా, స్కూల్ కి ఏ టైం కి వెళ్తావు? 7:30. కొంచెం లేట్ గా ఉంటే బాగుండేది కదా, స్కూల్ ఇంకొంచెం పడుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ స్కూల్లో ఉంటే బాగుండు కదా అని అనుకుంటది. రవి, నీకే ఇలాంటి కూతురు పుట్టిందా? నాకే పుడతారు. ఎందుకంటే ఇంటికి వెళ్తే రవి ఉంటాడు కదా. సో నువ్వు స్కూల్లోనే ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నావా నాన్న? నేను ఎప్పుడెప్పుడు బెల్ కొడితే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారా లేదా? మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈ రౌండ్ రూల్స్ చాలా సింపుల్. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము అండ్ ఆ క్వశ్చన్ కి మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకోండి, ఒక్కొక్క దానికి డబ్బులు ఇస్తాం. 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో టోటల్ గా ఒక్కొక్క టీము 15 లక్షల వరకు ఈ రౌండ్ లో సంపాదించుకోవచ్చు. మీ టీమ్ తోనే మొదలు పెడదాం రండి. ఓకే, క్వశ్చన్ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది. ఆ తర్వాత మీకు 90 seconds టైం స్టార్ట్ అవుతుంది. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. క్వశ్చన్ నంబర్ 1, చిల్డ్రన్స్ డే అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాక్లెట్స్. చాక్లెట్స్. 2 రైట్ ఆన్సర్. రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్స్. లేదు. చాచా నెహ్రూ. చాచా నెహ్రూ. 14 రైట్ ఆన్సర్. November 14th. నవంబర్ 14th రైట్ ఆన్సర్. స్టేజ్ పర్ఫార్మెన్సెస్. స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆటలు పాటలు నంబర్ 3 రైట్ ఆన్సర్. మన పిల్లలు గుర్తొస్తారు. మన పిల్లల 13 రైట్ ఆన్సర్. Prizes. బహుమతులు నంబర్ 5 రైట్ ఆన్సర్. సింగింగ్, డాన్సింగ్ కాంపిటీషన్. డాన్స్ కాంపిటీషన్ నంబర్ 6 రైట్ ఆన్సర్. స్కూల్లో. స్కూల్ రైట్ ఆన్సర్ నంబర్ 1. Teachers. రైట్ ఆన్సర్ నంబర్ 12. ఆన్సర్స్ చూద్దాము. యూనిఫామ్, డెకరేషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, బాల్యం, గెస్టులు, మోటివేషనల్ స్పీచెస్. 8,70,000. ఇప్పుడు స్కూల్ కాంపిటీషన్స్ అని మీరు అన్నారు కాబట్టి ఏంటంటే ఒక కాంపిటీషన్ జరుగుతోంది ఇక్కడ. అండ్ ఈ కాంపిటీషన్ లో భాగంగా మీరు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో ఉన్నారు. ఈ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో రవి స్టోరీ చెప్పాలి పిల్లలకి. మేమే నీకు కొన్ని వర్డ్స్ ఇస్తాం. ఈ వర్డ్స్ వాడి నువ్వు స్టోరీ ఫార్మ్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి తీసుకుంటూ ఉండు. అనగనగా ఒక రోజు ఆ అడవిలో వేటాడనికి ఒక రాజు. ఆ రాజు చేతిలో ఏముంది? ఆకలి అయితే తినడానికి చికెన్ బిర్యానీ. ఆ రాజు తనకి తాను చికెన్ బిర్యానీ తినుకుంటూ నేను ఒక మహేష్ బాబుని అనుకుంటూ అడవిలోకి వెళ్తున్నాడు. ఆ అడవిలో వెళ్తూ సడన్ గా కింద పడిపోతాడు అనమాట. అలా కింద పడిపోయి ఈ స్టెప్ వేస్తాడు. మళ్ళీ చుట్టుపక్కల బీచ్ చూస్తాడు, ఊహించుకుంటాడు. ఇలా నా దగ్గర కూడా జాన్వీ కపూర్ ఉంటే బాగుంటది అనుకుంటాడు. మల్లెపూలు ఎందుకు వచ్చినాడా? జాన్వీ కపూర్ తన తల్లో పెట్టుకున్న మల్లెపూలు ఆ వాసన పీల్చుకుంటూ ముందుకెళ్తుంటే సడన్ గా పవర్ కట్. అడవిలో పవర్ కట్ ఎందుకైతే ఆ రాజు దగ్గర ఉన్న కత్తి సగం కట్ అయిపోతుంది. అంటే పవర్ కట్ అయినట్టే కదా. దాని తర్వాత ఏంటి? డొనాల్డ్ ట్రంప్. పవర్ కట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎంతగానో ఇన్స్పైర్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గుర్తొస్తాడు. నేను ఇరిగిపోయిన కత్తితో కూడా యుద్ధం చేయొచ్చు అని. సడన్ గా అలా నడుచుకుంటూ వెళ్తాడు. పెద్ద గురక వినబడుతుంది. ఆ గురక ఎవరిదో కాదు, అట్ల కాడది. నీ కథ ఎప్పుడు వినట్లేదు అక్కడ చూడు. నా కథ అంత బోరు కొట్టిందా నాన్న? మంచి కథ చెప్పావు రవి. కానీ ఒకటి అర్థమైందా నిత్య, నీకు ఎలాంటి దాంతోనైనా కథ సృష్టించగలుగుతాడు. జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకే, మీరిద్దరు రండి. నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే కుళ్ళుగా ఉంది తెలుసా. ఒకప్పుడు మా పక్కింట్లో కూడా ఇలాంటి జంటే ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని మా ఇంట్లో వదిలేసేవాళ్ళు. వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు తెలుసా.
మేము వదిలిపెట్టలేదు, తననే వెళ్ళిపోయింది. ఓకే, సో మీ క్వశ్చన్ ఇప్పుడు రెడీ. కార్తీక పౌర్ణమి అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. గుడి. రైట్ ఆన్సర్ నంబర్ 1. పూజ. పూజలు. రైట్ ఆన్సర్ నంబర్ 5. ప్రసాద్. ప్రసాదం. రైట్ ఆన్సర్ 6. దీపం. దీపాలు. నంబర్ 2 రైట్ ఆన్సర్. ఫాస్టింగ్. ఫాస్టింగ్. నంబర్ 4 ఉపవాసాలు. రైట్. మండే. మండే. రైట్ ఆన్సర్ నంబర్ 13. వెజ్. ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. రైట్ ఆన్సర్ నంబర్ 10. లేడీస్. ఫర్ లేడీస్. 12 రైట్ ఆన్సర్. మిస్ అయిందేంటో చూద్దాం ఒకసారి. గోదావరి అలాగే నదులు స్నానాలు అన్నమాట. మొక్కులు, ఫోటోలు, వీడియోలు తీయడం, తెల్లవారుజామున స్నానాలు చేయడము, ఉసిరి చెట్టు, తులసి చెట్టు, స్వయం పాకం చేసుకొని తినటము, వనభోజనాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కార్తీక మాసం వనభోజనాలు. సో ఏంటంటే సాధారణంగా ఈ పూజలన్నీ కూడా ఎక్కువగా హస్బెండ్ బాగుండాలి ఇలా అని చేసేటువంటి పూజలు. అలాగే మీరు కూడా మీ వైఫ్ చాలా బాగుండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మేము ఎవ్రీడే ప్రతి రోజు ఉండాల్సిన అవసరం లేదు. అంటే తన ఫేసే మీకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుందా? ఏ వర్క్ చేస్తున్నా, ఏ మంచి పనిలో ఉన్నా తప్పు పని చేసినా కూడా ఫేస్ గుర్తు వస్తుంది. తన ఫేసే గుర్తొస్తుంది కాబట్టి తన ఫేస్ ని మీరు ఎంత బాగా డ్రా చేస్తారో చూద్దాం. ఇప్పుడు దాకా నేను అడవి కథ చెప్పిన కదా, ఆ అడవి మొత్తం ఇప్పుడు కనబడుతుంది చూడండి. దించరా. వాడి స్టోరీ టెల్లింగ్ ఎంత దరిద్రంగా ఉందో నా డ్రాయింగ్ కూడా సేమ్ లెవెల్ ఉండబోతుంది. ఇది చూసిన తర్వాత నా స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉందని చెప్తారు ఇప్పుడు. మీ సంగతి ఏమో కానీ పిల్లలు అక్కడ డబ్బులు పంచేసుకున్నట్టున్నారు. నీకు 500, నాకు 500. అమైరా హూస్ మనీ ఇస్ దట్? ఎవరు బొమ్మ వస్తుందో అని వాడు భయం చూడు కళ్ళల్లో. తన మనసులో మీరే ఉన్నారనుకుంటున్నారా? ఇంకెవరితో వేస్తున్నాడు? రండి, మీ బొమ్మ మీకు చూపిస్తా. ఇంత దరిద్రంగా ఎలా గీయగలవు? నిజంగా చెప్పాలంటే ఇది నా కళలోకి వస్తుంది రాత్రి. మా బాబా గుర్తుపట్టిందిరా. సక్సెస్. సక్సెస్. కంగ్రాచులేషన్స్.